నైజీరియాలో రక్తపాతం ఇంకా కంటిన్యూ అవుతోంది. బోకోహారంలో తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. వరుస దాడులతో పేట్రేగిపోతున్నారు. టెర్రరిస్టుల దాడులతో అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు. భద్రతా దళాల కాల్పుల నుంచి కాపాడుకోవడానికి మహిళలు, పిల్లలను మానవ బాంబులుగా ఉపయోగించుకుంటున్నారు. బోకోహరం తీవ్రవాదుల ఘాతుకాలకు నైజీరియా శవాల గుట్టను తలపిస్తోంది. వరుస దాడులతో బోకోహరం తీవ్రవాదులు విరుచుకుపడుతున్నారు. అమాయక చిన్నారులను మానవ బాంబులుగా తయారు చేసి విధ్వంసం సృష్టిస్తున్నారు. నైజీరియా ఈశాన్య నగరం మైదుగురిలోని మార్కెట్లో నిన్న మధ్యాహ్నం శనివారం ఓ బాలిక తనంతట తాను పేల్చుకుంది. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. మార్కెట్ ఎంట్రీ దగ్గరే బాలికను గుర్తించి చెక్ చేస్తుండగా బాంబు పేలింది. దాదాపు 10 ఏళ్ల వయసున్న బాలిక శరీరానికి ఏదో అమర్చుకుని వస్తుండటంతో మెటల్ డిటెక్టర్ సంకేతాలిచ్చింది. వాటిని తొలగించేలోపే పేలి ఉండొచ్చని భావిస్తున్నారు. బాంబుల్ని రిమోట్ కంట్రోల్తో పేల్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోకపోయినా బోకోహరం ఉగ్రవాదులు మహిళలు, బాలికలను మానవ బాంబులుగా ఉపయోగించుకున్నట్టు తెలుస్తోంది. ఈ దాడిలో 20 మందికి పైగా గాయపడ్డట్టు భద్రతా వర్గాలు వెల్లడించాయి. బోకోహరం ఉగ్రవాదుల తిరుగుబాటు కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా ఉన్న మైదుగురిలో తరచూ ఈ తరహా ఘటనలు జరగటం కామన్గా మారింది. బోకోహరంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల రక్తదాహం తీరటం లేదు. ఇప్పటికే 2000 మందికి పైగా అత్యంత కిరాతకంగా చంపేశారు. ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భద్రతా దళాలు వరుసగా దాడులు చేస్తున్నాయి. దీంతో ప్రతీకార దాడులకు దిగిన బోకో ఉగ్రవాదులు శుక్రవారం యోబ్ రాష్ట్ర రాజధాని డామతరు నగరంపై విరుచుకుపడ్డారు. వారిని భద్రతా దళాలు అడ్డుకోవడంతో హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. బోకోహరం ఉగ్రవాదులు ఈ నెల 3న భారీ ఆయుధాలతో ఈశాన్య నైజీరియాలోని బాగా పట్టణాన్ని చుట్టుముట్టారు. ఉగ్రవాదుల విచక్షణారహిత కాల్పుల్లో 100 మంది పిట్టల్లా రాలిపోయారు. 5 కిలోమీటర్ల దూరంలో అడుగడుగునా శవాలే కనిపించాయి. ఊళ్లకు ఊళ్లనే తగలబెడుతున్నారు తీవ్రవాదులు.